వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లోకేషే టీడీపీకి భవిష్యత్ వారసుడు తేల్చేసిన తారక్ అని చెప్పేసి కూడా నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఎందుకు తారక్ ఎప్పుడు కూడా పొలిటికల్గా అటు రాజకీయంగా తను యాక్టివ్గా లేరు. తన సినిమాల మీదే తాను ఫోకస్ పెట్టుకున్నారు. అంతేవిధంగా చూస్తే ఆయన ఎప్పుడు కూడా రాజకీయాలు యాక్టివ్గా లేను, కానీ అవసరమైనప్పుడు టీడీపీకి నేను సాయం చేస్తాను, నా చేయందిస్తాను అని చెప్తా వస్తున్నారు. అలాంటి తారక్ ఈరోజు బయటకొచ్చి మీడియా ముందు లోకేషే టీడీపీ వారసుడని ఎండార్స్ చేస్తాడా? చేసే అవకాశం లేదు గదా! మరి ఇలాంటి టైటిల్ ఎందుకు పెట్టారు? అసలు ఇలాంటి చర్చకి ఎందుకు తావిచ్చారు అంటే, దానికి గూడా ఒక కారణం ఉంది. ఆ అంశం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనకు తెలుసు గతంలో ఏం జరిగింది ఆ 2 ఫ్యామిలీల మధ్య అని. ముఖ్యంగా చాలా సార్లు మనం వాళ్ళిద్దరి టాపిక్ వచ్చినప్పుడు కూడా ఈ అంశాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేశాం. ముఖ్యంగా మనం చూస్తే 'ఎన్టీ రామారావు పదవీచ్యుతుడైన' ఎపిసోడ్ తర్వాత హరికృష్ణ గాని, బాలకృష్ణ గాని వన్ సైడెడ్‌గా చంద్రబాబు నాయుడు వైపే నిలబడ్డారు. ఆ తర్వాత హరికృష్ణ లాంటి వాళ్ళు మధ్యలో విభేదించినా బాలకృష్ణ మాత్రం ఆయనతోనే ఉన్నారు. హరికృష్ణ బయటికి వెళ్లారు, పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. మళ్ళీ అది వర్కౌట్ కాలేదు. మళ్ళా వచ్చి టీడీపీలో దాన్ని విలీనం చేసి చంద్రబాబు నాయుడుతోని సెయిల్ అయ్యే ప్రయత్నం చేశారు. అందుకే ఆ పార్టీ తరపు నుంచి కొన్ని కీలక పదవులు కూడా అందుకున్నారాయన. ఆ పర్టిక్యులర్‌గా మనం చెప్పుకోవాలి అంటే రాష్ట్ర విభజన కంటే ముందు ఆయనకి పార్టీ నుంచి రాజ్యసభ స్థానంలో ఉన్నారాయన. ఎంపికయ్యారు రాజ్యసభ. అయితే రాష్ట్ర విభజన అంశం చాలా పీక్‌లో ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమం పీక్‌లో జరుగుతూ ఉన్న సమయంలో, ఆ రోజు చంద్రబాబు నాయుడు గట్టిగా తుమ్మినా గూడా ఆయన్ని తెలంగాణ వ్యతిరేకిగా ముద్రేస్తున్న పరిస్థితి. అలాంటి సమయంలో హరికృష్ణ వెళ్లి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు, తెలంగాణను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర కావాలంటూ. అది ఆయనకున్న ఏదైతే ఇన్‌హెరెంట్‌గా ఆయన సమైక్యవాది కాబట్టి అది ఆయనకి కరెక్టే అనిపించుండొచ్చు. రాజీనామా చేసిన వెంటనే ఆ రోజు రాజ్యసభ చైర్మన్ దాన్ని వెంటనే ఆమోదించడం జరిగింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు తెలంగాణ వ్యతిరేకి అనేది హరికృష్ణ ప్రూవ్ చేశాడు. హరికృష్ణని ముందు పెట్టి డ్రామాలాడుతున్నారు అని చెప్పి టీఆర్ఎస్ గాని, మిగతా పార్టీలు గాని చాలా సీరియస్‌గా చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేశాయి. తెలంగాణలో ఉన్న టీడీపీ నేతలు కూడా కొంతమంది చంద్రబాబు నాయుడుని ఈ విషయంలో వ్యతిరేకించారు. చంద్రబాబు నాయుడు తప్పేమీ లేకపోయినా. రాజ్యసభ వచ్చింది చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇచ్చిన కారణంగానే. కానీ కనీసం చంద్రబాబుకి వితౌట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఆయన రాజీనామా చేయడం అయితే పార్టీ అధిష్టానానికి కూడా డైజెస్ట్ కాలే. అక్కడ కొంత గ్యాప్ వచ్చింది. అయితే అంతకంటే ముందు జూనియర్ ఎన్టీఆర్‌ని ఆ ఫ్యామిలీకి, పార్టీకి కూడా దగ్గర చేసిన చంద్రబాబు నాయుడే. జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతే స్థాయిలో ఆయన్ని మావయ్య అని గౌరవించేవాళ్ళు. ఏదైతే 2009 ఎన్నికల్లో ప్రచారం చేశారు ఆ పార్టీకి. హాస్పిటల్‌లో ఉండి కూడా ప్రచారం చేశారు యాక్సిడెంట్ అయిన తర్వాత. మహానాడు వేదిక మీద కూడా జూనియర్ ఎన్టీఆర్ రావడం జరిగింది. యూత్‌కి ప్రయారిటీ ఇవ్వాలని కోరడం కూడా జరిగింది. సో, ఆ తర్వాత ఈ హరికృష్ణ ఇన్సిడెంట్ విభజన సమయంలో. ఇది హరికృష్ణకి అండ్ పార్టీకి మధ్య కొంత కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసింది, దూరం పెంచింది. ఇక హరికృష్ణ చనిపోయిన అయితే చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం సమయంలో వాళ్ళ ఫ్యామిలీకి అంతగా ప్రయారిటీ ఇవ్వలేదని ఒక చర్చ కూడా అటువైపు నుంచి నడిచింది. బట్ దీనికి ఎక్కడికక్కడ ప్యాచ్ అవుతూ వచ్చింది, కానీ ఇంత ఫ్లేర్ కాలేదు. హరికృష్ణ చనిపోయిన సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, లోకేష్ మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు వెళ్ళి అటు ఎన్టీఆర్‌కు, అదేవిధంగా కళ్యాణ్ రామ్‌కు అందరికీ అండగా ఉండే ప్రయత్నం చేశారు, బాలకృష్ణతో సహా. తర్వాత ఆ సినిమా ఫంక్షన్‌లో కూడా ఒకరికొకరు వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు, కలుస్తా వచ్చారు. అయితే వన్స్ 2019 ఎన్నికల కంటే ముందు, అంతకంటే ముందే కొడాలి నాని వెళ్ళి తనకు అవకాశం వచ్చినప్పుడల్లా జూనియర్ ఎన్టీఆర్‌ని లిఫ్ట్ చేస్తూ లోకేష్‌ని, చంద్రబాబు నాయుడుని తిడతా వచ్చారు. అది పెద్దగా ఎవరు పట్టించుకోలా. కానీ జూనియర్ ఎన్టీఆర్ స్వయాన మామైన నార్ని శ్రీనివాస్ ఆ పార్టీని జూనియర్ ఎన్టీఆర్‌కి అంటే చెప్పకుండా అంటే మనం నమ్మలేము. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్టివ్ కరెక్షన్ ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ సొంత మామ వైఎస్ఆర్‌సీపీలోకి వెళ్లారంటే ఆయనకి తెలియకుండా వెళ్లారని కూడా ఎవరు నమ్మము. అలాంటి నార్ని శ్రీనివాస్ వైఎస్ఆర్‌సీపీలోకి వెళ్ళి తనకు మంగళగిరి టికెట్ కావాలి, లోకేష్‌ని ఓడిస్తానంటూ కూడా తొడగొట్టారు. ఇది చాలా కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్‌కి తెలియకుండానే ఆయన అలా కామెంట్స్ చేశారని. ఇక 19లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వంశీ లాంటి వాళ్ళు ఆ పార్టీలో గెలిచి టీడీపీలో ఆ పార్టీని విడిచిపెట్టి వైఎస్ఆర్‌సీపీలో చేరిన తర్వాత వంశీ అండ్ కొడాలి నాని ఇద్దరు ఒకటయ్యారు. అప్పటికే వాళ్ళు గురు శిష్యులు కూడా. సో, ప్రతి నిత్యం ఏదో ఒక రూపంలో చంద్రబాబు నాయుడిని, లోకేష్‌ని టార్గెట్ చేసేవాళ్ళు. ఎన్టీఆర్‌ని ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు. ఆయన ప్రమోట్ చేసే క్రమంలో వీళ్ళిద్దరిని కూడా చాలా దారుణంగా హ్యూమిలేట్ చేసేవాళ్ళు. ఈ క్రమంలోనే భువనేశ్వర్ క్యారెక్టర్‌ని అసాసినేషన్ చేస్తే, లోకేష్ పుట్టుకను అవమానిస్తే చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. నారా, నందమూరి కుటుంబాలు ఏకమై రోడ్డెక్కితే జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా కూడా దాన్ని ఖండించలా. ఆ తర్వాత అనేక సంఘటనలు జరిగాయి. తన తాత పేరు మారుస్తూ, వైఎస్ పేరు పెడుతూ హెల్త్ యూనివర్సిటీకి నిర్ణయం తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అంత అంత సీరియస్‌గా దాన్ని ఖండించే ప్రయత్నం చేయలా. ఆ తర్వాత ఎన్నో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు పిలిచిన ఆహ్వానం అందినా ఆయన రాలేదు. తన తాత పేరు మీద ఒక సిల్వర్ కాయిన్ ద్రౌపది ముర్ము రిలీజ్ చేస్తున్న ఆ ప్రోగ్రామ్‌కి రాలేదు. అలా గ్యాప్ అయితే పెరుగుతూ వచ్చింది. దానికి తోడు దీని అగ్నిలో ఆజ్యం పోసే విధంగా కొడాలి నాని అండ్ వంశీ ఎన్నో సార్లు వ్యవహరించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో టీడీపీ క్యాడర్‌కున్న అసంతృప్తి ఏందంటే, సరే మిగతా విషయాలు ఎలా ఉన్నా, ఇలా తన పేరును తాను రాజకీయాల్లో లేను, తన రాజకీయాల్లోకి తను లాక్కండి అని చెప్తారు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు.
అలాంటప్పుడు తన రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేస్తుంటే వంశీ కానీ నాని కానీ ఎందుకు తాను దూరంగా ఉంచండి, తన పేరు తేవద్దని ఒకసారి కూడా ఆయన వార్న్ చేసే ప్రయత్నం చేయాల. ఇది చాలామందికి నచ్చలేదు. సో మొత్తానికైతే అలా జూనియర్ ఎన్టీఆర్కి వాళ్ళకి గ్యాప్ పెరుగుతూ వచ్చింది. బట్ లోకేష్ మాత్రం తన పాదయాత్రలో ఎక్కడ జూనియర్ గురించి క్వశ్చన్ అయినా ప్రమోట్ చేస్తూనే వచ్చారు. ఈవెన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ సినిమాలను కూడా ప్రమోట్ చేశారు. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పట్టుకున్నారు. అనంతపురం వెళ్ళి తన మామ హరికృష్ణని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇన్ని రోజులుగా వస్తున్న గ్యాప్కు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మనం అనుకోవాలి. నిజంగానే ఇనిషియేట్ చేస్తూ ఉన్నారు ఆయన. గతంలో అటు చంద్రబాబు నాయుడు లోకేష్తో తను వాళ్ళ బర్త్డేలకు కానీ అన్ని విషెస్ చెప్తా ఉన్నా మొన్నటి నుంచి పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి. అటు బాలకృష్ణతో ఇంకా ప్యాచప్ కాలేదన్న ప్రచారం కూడా జరిగింది. ఎందుకంటే ఆయనకు అవార్డు వచ్చినప్పుడు ఆయన 50 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నప్పుడు ఆ ఫ్యామిలీ నిర్వహించిన వేడుకలో కూడా ఎక్కడ కళ్యాణ్ రామ్ కానీ తారక్ కానీ లేరు. సో అయితే ఇప్పుడు అదంతా మొత్తానికైతే వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా జూనియర్ ఇనిషియేట్ తీసుకుంటున్నారని కూడా చెప్తా ఉన్నారు. నిన్న మొన్న చూస్తే జూనియర్ ఎన్టీఆర్ లోకేష్కు బర్త్డే విషెస్ చెప్పారు. బర్త్డే విషెస్ చెప్పడమే కాదు, అటు అంతకుముందు కూడా ఆయన చాలా విషయాల్లో లోకేష్ ఏదైతే సూపర్గానే ఉన్నారు. అటు కళ్యాణ్ రామ్ కూడా లోకేష్ ఫ్లెక్సీని పట్టుకోవడం కూడా జరిగింది ఇటీవలే పల్నాడు పర్యటనలో. సో మొత్తానికైతే ఒక సాఫ్ట్ కార్నర్తో ఉన్న వాతావరణం ఉంది. అటు 2 రాష్ట్రాల్లో వరద ముంపు జరిగితే రెండు రాష్ట్రాలకి కూడా ఆయన కొంత అమౌంట్ కూడా అలొకేట్ చేయడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్. సో ఇటు లోకేష్ని శుభాకాంక్షలు చెప్పడం ద్వారా, బర్త్డే విషెస్ చెప్పడం ద్వారా లోకేష్ మళ్ళీ తిరిగి ఆయనకి థ్యాంక్స్ కూడా చెప్పారు గ్రాటిట్యూడ్తో. సో మొత్తానికైతే ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేశారు. సో తనకి రాజకీయాలకి సంబంధం లేదు, మా మధ్య ఎలాంటి కాంపిటీషన్ లేదు, లోకేష్ పూర్తిగా రాజకీయాల్లో ఉన్నారు, నేను పూర్తిగా సినిమాల్లో ఉన్నాను. సో ఎప్పటికైనా టీడీపీకి భవిష్యత్ రాజకీయ వారసుడు లోకేష్ అన్న విధంగా సో ఆ అంశాన్ని అంగీకరిస్తున్నట్టుగా లోకేష్కి ఆయన శుభాకాంక్షలు చెప్పే ప్రయత్నం చేశారు. దీని మీదే చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో కూడా. ఇది ఒక సుపరిణామం. వాళ్ళిద్దరి మధ్య టీడీపీ క్యాడర్ కూడా దీన్ని వెల్కమ్ చేస్తూ ఉంది. ఈ రోజున ఎన్టీఆర్ విషెస్ చెప్పిన తర్వాత ఇనిషియేట్ తీసుకొని లోకేష్కు ఎక్కడ కూడా వాళ్ళ మధ్య నెగిటివ్ కామెంట్స్ ఎక్కడ రావట్లా. ఆ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీ క్యాడర్ కూడా ఓన్ చేసుకుంటా ఉంది. సో మొత్తానికైతే మాత్రం ఇది జూనియర్ ఎన్టీఆర్ కూడా తనకి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదంటూనే లోకేష్ నాయకత్వాన్ని ఆయన అంగీకరిస్తున్నట్టే ఒక సైన్ ఇచ్చారని అనుకోవచ్చు. సో మొత్తానికైతే మాత్రం ఇది అటు నందమూరి నారా ఫ్యామిలీల మధ్య ఇది ఒక స్వాగతించాల్సిన అంశం. అందుకే ఈరోజు క్యాడర్ కూడా అదే స్థాయిలో ఇక్కడ ఈ అంశాన్ని స్వాగతిస్తూ ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.